సాతాను పరిచారకులు ఏం చేశారంటే క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించారు. వాళ్ళు దొంగ అపోస్తులు చెప్పాడు అక్కడ క్లియర్గా, వాళ్ళు నీతి పరిచారకుల వేషం ధరించుకుని ఉన్నారు అని. వాస్తవానికి వాళ్ళు దొంగ అపోస్తులు, కానీ క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించారు. ఎందుకు ధరించారంటే దొంగోడుగా వెళ్తే ఎక్కడా దొంగతనం చేయగలడా? గడ్డం బాగా పెంచుకుని, మీసాలు బాగా పెంచుకుని, ముఖం మీద ఒక ఘాటు పెట్టుకుని, కత్తి పట్టుకుని, లేకపోతే ఇంకోటి ఏదో పట్టుకొని ఒక ఇంటికి బయలుదేరాడు అనుకోండి దొంగతనం చేయటానికి. రానిస్తారా ఇంట్లోకి? రానివ్వరు. గుర్తుపడతారు, అరే ఇది దొంగోడు రా. వాడి పోలికలు, వాడి ఛాయలు, వాడి ఆకారం, వాడి డ్రెస్సు క్లియర్ కనబడిపోదు. ఇప్పుడు దొంగతనం చేయాలంటే ఏం చేయాలి? అఫీషియల్గా మారిపోవాలి. అసలు దొంగోడు అనేటువంటి ఆలోచనే